భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు. ఏమీ తెలియదు ఇతనికి. మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు, చూసారా మీరంతా? 4,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది. క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి. అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు. ఏం తమ్ముడు, బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు, కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు. అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్, సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరమణులు ఎక్కువగా ఉన్నారు. మీకేమైనా ప్రోగ్రాం ఇచ్చాడా అంటున్నా మీ ముఖ్యమంత్రి. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన ప్రోగ్రాముల్ని రంజాన్ తోఫా కానీ, అదే మరిగా దుకాన్ మకాన్ కానీ, దుల్హాన్ కానీ అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు, వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు. నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే కనీసం కర్నూలుకి ఎన్నోసార్లు వచ్చాడు, ఎప్పుడైనా ఆ కుటుంబాన్ని పరామర్శించాడా, వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకని ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి. ఈయన అంటున్నాడు, నిన్న కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నారు అన్ని గెలుస్తానంటున్నాడు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు. కాదు, నేను సవాలు విసురుతున్నా, ఈ పత్తికొండలో కాసుకోమని అంటున్నా. నీ పులివెందల ముందు గెలువు, తర్వాత నేను చూస్తానని చెప్పి సవాలు విసురుతున్నా.